ఎందుకు జగన్ పిలిచి విచారిస్తే సరే అంటే అది నెక్స్ట్ స్టెప్ ఏమో మేబీ ఫస్ట్ చేయాల్సింది ఆయన కదా, నువ్వే ఆర్గనైజ్ చేసావు కదా అని. ఇప్పుడు ఏ పార్టీకి సోషల్ మీడియా లేదు నాకు తెలియక అడుగుతాను. ఎందుకులే అన్నిటికీ ఉన్నాయి, బీజేపీకి ఉంది, అందరికీ ఉంటాయి, సిపిఐ సిపిఎంకి కాంగ్రెస్ అందరికీ ఉన్నాయి. మరి సోషల్ మీడియా ఆర్గనైజ్డ్ క్రైమ్ అయితే రాష్ట్ర దేశంలో ఉన్న అన్ని పార్టీల అధ్యక్షులను జైళ్లలోనే పెట్టాలిగా. ఎందుకు ఆర్గనైజ్డ్ అంటే ఎవరి ఆధ్వర్యంలో నడుస్తాయి? అధ్యక్షుల ఆధ్వర్యంలోనే కదా. అన్ని పార్టీలకి రాష్ట్ర నాయకత్వాల ఆధ్వర్యంలో కదా సోషల్ మీడియా నడిచేది. మరి వాళ్ళందరినీ జైళ్లలో పెట్టేస్తారా? సోషల్ మీడియా పోస్టే ఆర్గనైజ్డ్ క్రైమ్ అయితే అందరూ సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నారు కదా. ఇంకోటి నెగిటివ్ వే అంటే ఎవరి కాళ్ళకి వ్యతిరేకమే కదా. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు వైసీపీకి వ్యతిరేకంగా పెడతారు, వైసీపీ వాడు తెలుగుదేశం పాజిటివ్ గా పెట్టారు కదా. ఇంకేంటి అందులో పోని అసభ్యత. ఎవడు తక్కువ తిన్నాడు ఇక్కడ? రాష్ట్రంలో అసభ్యత గురించి మాట్లాడేటటువంటి హక్కు ఎవరికీ లేదు. ఎందుకంటే అసభ్యత అనేటటువంటి పదానికి ఆ చెరిపేసింది అన్ని పార్టీలో ఉన్నాయి. ఇందులో మొదట వైసీపీనా మొదట తెలుగుదేశంనా ఈ చర్చ నడుస్తుంది అంతే. కానీ ఒకడు తప్పు చేస్తుంటే అంతకంటే ఎక్కువ తప్పు చేయమని ప్రోత్సహిస్తున్నది ఎవరు? పార్టీల అధినేతలు కదా. పార్టీల అధినేతలు ఎందుకు మరి ఇంకా అందులో ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఇప్పుడు క్రైమ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఒక పార్టీ నడిపితే క్రైమ్, దెన్ ఆల్ పార్టీస్కి సంబంధించిన అధ్యక్షులందరికీ నోటీసులు ఇచ్చేసేయండి. ఎవడు సోషల్ మీడియా టీమ్గా నడపడానికి లేదు, ఎవడు కాడు వ్యక్తిగతంగా